హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయిలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మండే వ్లాగ్ అనమాట. మండే అయితే మార్నింగే లేచాను, పూజ అది అయిపోయింది, వీళ్ళు క్యారేజెస్ ఇచ్చేసాను. ఇప్పుడైతే మా వంట స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఈరోజు అయితే ఇంకా చిక్కుడుకాయలు తెచ్చారు, మర్చిపోయాను, నిన్నే ఉండాలి. ఇప్పుడైతే బాగు చేసుకుంటున్నాను అన్నీ మంచిగా నీట్గాను. చూడ్డానికి బాగానే ఉన్నాయి కానీ అక్కడక్కడ పురుగులు ఉంటాయి కదండి, ఇవి చిక్కుడుకాయల్లో కనిపించవు కదా, అందుకే ఒక్కొక్కటి తీసి చూసుకుంటున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఉడికించిన తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇవన్నీ ఒలిచేసుకున్న తర్వాత ముందు హాట్ వాటర్ గ్యాస్ మీద పెట్టేసుకున్నానండి ఆల్రెడీ. అందులో వేసేస్తాను, అంటే పని స్పీడ్గా అవుతుంది కదా. నేను ఎక్కువ ఈ టైప్లోనే చేసుకుంటూ ఉంటాను. ఒకే టైంలో అన్ని పనులు అయిపోతాయి కదా, టైం వేస్ట్ అవ్వదు అన్నట్టు. ఇప్పుడైతే ముందుగానే పెట్టేసుకున్నాను వేడి నీళ్ళు. ఒలిచినప్పుడే పెట్టేశాను అనమాట పొయ్యి మీద, అంటే గమ్మున పని ఫాస్ట్గా అవుతుందని. ఈ లోపల మిగతా పనులు చేసుకుంటున్నాను. అందులో వేసేసిన తర్వాత ఇగో నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు వేసేసాను. ఈ లోపల పక్కనే కొన్ని షింకులు కొన్ని గిన్నెలు ఉంటే అవి కూడా కడిగేసాను. ఈరోజైతే పప్పు పోసాను కొంచెం ఇడ్లీలో కదినని. ఇప్పుడైతే ఈ 3 పనులు చేసుకున్నాను అనమాట. అంటే ఒకే టైంలో పని ఎంత గమ్మునైతే అంత గమ్మున చేసుకోవాలి అన్నట్టు అనమాట. ఇప్పుడైతే ఉడుకుతూ ఉంటే ఈ లోపలనే ఆనియన్స్ కట్ చేసేసాను, టమాటాస్ను కర్రీకని. అంటే ఈరోజు చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎప్పుడూ చేసినట్టు అందరూ చేస్తూ ఉంటారు. ఇందులో ఏంటి అంటే నేను కొద్దిగా వడియాలు కూడా యాడ్ చేశాను, టేస్ట్ బాగుంటుందని. ఇవి ఉంటాయి కదండి, ఏంటివి చిట్టొడియాలు అంటారు కదా, మా మరదలు ఇచ్చింది మొన్న, తను పెట్టించుకుందట. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే, అంటే నేను కూడా కర్రీలో వేసాను, కొంచెం ఇంట్రెస్టింగ్గా తింటారని. ఈరోజైతే ఇంక వెన్న చేద్దామని చెప్పి ఇంకో చిలుకుతున్నాను అనమాట. ఒక 15 డేస్కి అలా చేస్తూ ఉంటాను, పర్వాలేదు, ఇంట్లో సరిపడా వస్తూ ఉంటుంది. పిండి అయితే రుబ్బేశాను. ఇది అయిపోయిన తర్వాత నా బ్లౌజ్ మొన్న అనగా స్టిచ్ చేసుకున్నానండి. కుట్టడం కుట్టేస్తాను కానీ చేతికుట్లు చేయడానికి చాలా టైం పట్టేస్తుంది, అదేంటో నాకు. ఇప్పుడైతే అవన్నీ చేసుకుని వచ్చానమాట. ఈరోజు బట్టలు ఉతకడం అన్నీ అయిపోయిన తర్వాత హెమ్మింగ్ అది చాలా బాగా వచ్చిందండి. చూసారా ఎంత సన్నగా వచ్చిందో? పర్వాలేదు, నాకు సాటిస్ఫాక్షన్గా అనిపించింది నేను కుట్టుకున్నది ఈరోజైతే. అంటే ఈ మధ్యన స్టిచ్చింగ్ అది చేయట్లేదు కదండి, చాలా డేస్ టైం వచ్చేసింది, గ్యాప్ వచ్చేసింది. ఎలా వస్తుందో అనుకున్నాను కానీ బాగానే వచ్చింది. ఈరోజైతే ఆ పిచ్చుక లోపలికి వచ్చేసిందండి కిటికీలోంచి. దాన్ని బయటికి పంపించేటప్పటికి తల ప్రాణం తోక్కొచ్చింది అనుకోండి. ఇవన్నీ తలుపులన్నీ వేసేసాను నేను, అది మొత్తం గదిలోకి మొత్తం తిరిగేసింది. అది వచ్చిందని ఆనందపడాలో ఇవన్నీ లాగేస్తుందని కంగారు పడాలో అర్థం లేదు నాకు. అన్నీ చెల్లాచెదురుగా గెంటేసింది అనమాట. మొత్తానికి ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయింది, ఆ కిటికీలోంచి వచ్చిందనమాట. అంటే అక్కడ ఏవోటి వేస్తూ ఉంటాను, ఎలాగ అక్కడ ఉంటున్నాయి కదా పాపం అని చెప్పి. అవి ఏంటంటే ఇంకా డైరెక్ట్గా లోపలికి వచ్చేసింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే అలా వస్తుందని. కంగారు వచ్చింది దాన్ని చూడగానే. అదేం చెయ్యదు కానీ ఈ పాలు ఇవన్నీ ఉంటాయి కదండి ఇక్కడ, ఇవన్నీ ఏమైనా వంపేసినా కష్టం కదా, దేవుడి గూట్లోకి వెళ్ళి ఏమైనా గెంటేసినా అని. కానీ కాసేపు అటు ఇటు తిరిగింది కానీ వెళ్ళిపోయింది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.